ఇలాంటి వీడియోలకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. మొత్తానికైతే దేశవ్యాప్తంగా పలు చోట్ల ఈ బొద్దింకల మీద హిట్ కొడతా ఉన్నారు. సూపర్ హిట్ కొడతా ఉన్నారు. బంపర్ హిట్ కొడతా ఉన్నారు. ఒకసారి ఈ వీడియో చూడండి. ఏం లేదండి, దేశానికి ఆర్మీకి వ్యతిరేకంగా పిచ్చికోతలు కూసిన వాళ్ళు, హిందూ ధర్మానికి లేకపోతే ప్రధాని పదవికి వ్యతిరేకంగా కోతలు కూసిన వాళ్ళు ఎక్కడ కనపడినా కూడా మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ పేరిట రెచ్చిపోయిన వాళ్ళు వాళ్ళు ఎక్కడ కనబడుతున్నా వాళ్ళని ఐడెంటిఫై చేసేసి అక్కడ ఉన్నటువంటి జనమే వాళ్ళకి దేహశుద్ధి చేస్తూ ఉన్నారు. అలా దేహశుద్ధి చేయడం చట్టరీత్యా నేరమే, కానీ అక్కడ ఉన్నటువంటి చర్యకు ప్రతిచర్య అనే విధంగా ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ బొద్దింకలు. సో బుద్ధి లేకుండా వ్యవహరించిన తీరుకి ఈరోజు ఇలా జరుగుతుందన్నమాట. కొంతమంది వాళ్ళ బతుకులు ఎలా అయిపోయాయో ఇంకో వీడియో ప్లే చేసి చూపిస్తాను. దానికంటే ముందు ఇది ఎక్కడ జరిగింది అంటే, మార్నింగ్ సీన్ ఇన్ నోయిడా మెట్రో ఫౌండ్ ఏ కాక్రోచ్ హూ వాజ్ అబ్యూసింగ్ ద ఆర్మీ అండ్ సనాతన్. అండ్ దెన్ వాట్ హ్యాపెండ్? అంకుల్, ఆంటీ, సిస్టర్, బ్రదర్, ఎవ్రీ వన్ టుగెదర్ బీట్ ద హెల్ అవుట్ ఆఫ్ హిమ్, బీట్ ద హెల్ అవుట్ ఆఫ్ హిమ్, బీట్ ద హెల్ అవుట్ ఆఫ్ హిమ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి సారాంశం. మొత్తానికి ఆ విధంగా వాడికి సత్కారం జరిగింది. ఇంకొక సీన్ చూద్దాం. ఈ చిన్నారి బొద్దింకని మీరు చూసే ఉంటారు. మామూలుగా కాదు, అసలు చాలా ఓవర్ యాక్షన్ చేసింది, తెలుసో తెలియకో, కానీ ప్రతిదాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లే కనిపిస్తూ ఉంది. ఈవెన్ వాళ్ళ ఇంటిని ఖాళీ చేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళు రెంటెడ్ హౌస్లో ఉంటారంట. దిస్ చప్రి నీషు అండ్ హెర్ ఫ్యామిలీ వర్ లివింగ్ ఇన్ ఎ రెంటెడ్ హౌస్. She was abusing and making fun of PM Narendra Modi during the CJP protest. When the house owner found out about it, they immediately told them to empty the house. दफा हो तो गाइस, चलो हम जा रहे हैं अपने घर को छोड़कर. अपने घर को नहीं, मतलब किसी और का घर है, लेकिन जा रहे हैं. तो पैसा भी उतना ही लगाया मम्मी, बहुत महंगा मिला है, डबल किराया है. तो देखते हैं अब क्या होगा आगे, और बाकी आप देख सकते हो. జంతర్ మంతర్ జానే కా ఫైదా. సరే, ఆ తాలూకా సిన్సియారిటీని మనం ఒప్పుకోవాలి. జంతర్ మంతర్ జానే కా ఫైదా అని చెప్పేసి ఆవిడే వ్లాగ్స్ చేసుకుంటా ఉంది. వాయిస్ ఆఫ్ నీషు అంట, ఆవిడ ఛానల్లో పెట్టుకుందేమో. ఆ క్లిప్ని అయితే ఇక్కడ పెట్టారు, పెట్టి ట్రోల్ చేస్తూ ఉన్నారు. చప్రి అని చెప్తా ఉన్నారు. చప్రి అంటే ఏంటంటే నిబ్బా కేటగిరీ, నిబ్బి కేటగిరీ. సో వీళ్ళకి కొంచెం విచక్షణ తక్కువ, కొంచెం కౌన్సిలింగ్ ఇస్తే సెట్ అయిపోతారు. ఏదేమైనా కూడా వీళ్ళు చేసే పనికి వాళ్ళు మొత్తం ఇంటిల్లిపాది ఆ రెంట్ హౌస్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి. ఇంకొకరు రెంట్ హౌస్ ఇస్తారో లేదో చెప్పలేం. అంటే బొద్దింక సానుభూతి పరులు ఎవరైనా ఉంటే ఇస్తారు, లేదా డబుల్ రెంట్ ఇలాంటి పే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదనమాట మొత్తంగా మనకు జరుగుతుంది. ఏంటి అంటే, యావత్ భారతంలో ఈ బొద్దింకలు ఎక్కడ కనబడితే అక్కడ హిట్ కొట్టేస్తూ ఉన్నారు, వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. కీప్ వాచింగ్ భరతవర్ష. జై హింద్, జై భారత్.